నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్వార్టర్ల వివాదం కొత్త మలుపు తిరిగింది. దశాబ్దాలుగా నివసిస్తున్న కుటుంబాలకు ప్రాజెక్టు అధికారులు ఖాళీ చేయాలి అంటూ నోటీసులు జారీ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ అవసరాల కోసం క్వార్టర్లు కావాలని, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని హెచ్చరికలు రావడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ కాలంలో అధికారులు, ఇంజనీర్లు, కార్మికుల నివాసాల కోసం నిర్మించిన క్వార్టర్లు ఇప్పుడు అవి వేలాది కుటుంబాల జీవనాధారంగా మారాయి. హిల్ కాలనీ, పైలాన్ కాలనీ, కెనాల్స్, బండల క్వారీ, రైట్ బ్యాంక్ ప్రాంతాల్లో నిర్మించిన సుమారు 4800 క్వార్టర్లలో అనేక కుటుంబాలు నివసిస్తున్నాయి. కాలక్రమేణా పాత క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకోవడంతో స్థానికులు తమ సొంత డబ్బులతో లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇండ్లను మరమ్మతులు చేసుకున్నారు. కొంతమంది పాత ఇండ్లను పూర్తిగా కూల్చివేసి కొత్త నిర్మాణాలు చేపట్టగా, మరికొందరు ఆధునిక స్లాబులు వేసుకుని 20 నుంచి 30 లక్షల వరకు వెచ్చించారు. ప్రస్తుతం ఆ ఇండ్లకు పాత క్వార్టర్ల రూపమే లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీవో 58, 59 కింద క్వార్టర్లను నివాసితులకే విక్రయించే ప్రక్రియ ప్రారంభమైంది. పలువురు ప్రభుత్వానికి భారీ మొత్తాలు చెల్లించి రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు. మరికొందరు దరఖాస్తులు సమర్పించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రక్రియ నిలిచిపోవడంతో ఇప్పుడు అకస్మాత్తుగా ఖాళీ చేయాలంటూ నోటీసులు రావటం కాలనీ వాసుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లకే నోటీసులు ఇవ్వటం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి నివసిస్తున్న కుటుంబాలను ఒక్కసారిగా బయటకు వెళ్లాలంటే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇప్పుడు డిపార్ట్మెంట్ B&R సెక్షన్ నుంచి నోటీసులు ఇచ్చారు. ఇది మొన్న 25వ తారీఖు నాడు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో 7 రోజుల్లో మీరు సంజాయిషి ఇవ్వాలి. 59 జీవో ప్రకారంగా మా కంటే సీనియర్సు, మాతో పాటు ఉన్న వాళ్ళందరికీ కొంతమందికి పట్టాలు కూడా అయినాయి. అదేవిధంగా మాకు కూడా పట్టాలు ఇస్తే గవర్నమెంట్ చెప్పిన రేటు ప్రకారంగా మేము కూడా కట్టి గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదు, గవర్నమెంట్కి సహకరిస్తామని అంటున్నాము. ఏ అధికారి ఏది దోస్తే వాళ్ళకు తోచినట్టు పోయి వాళ్ళకు ఇంట్లో ఉన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చి మీరు వారం రోజుల్లో మీరు మాకు సంజాయిషి ఇచ్చుకోవాలంటే వాళ్ళు ఏం చెప్తారు? ఇదే మా ఇళ్ళని గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ NSP అధికారులు ఎవరు కూడా ₹1 ఖర్చు పెట్టి క్వార్టర్స్ని రిపేర్ చేయించట్లేరు. ఎవరు ఉంటున్న ఇల్లు వాళ్ళకే కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శిలావాసుగా ఉన్న ఇల్లులని ఈరోజు మంచిగా చేపించుకున్నాము. ఈ బాగు చేపించుకున్న తర్వాత వీరొచ్చి ఇప్పుడు మీరు ఇల్లులు ఖాళీ చేయాలంటే మా పరిస్థితులు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మాకు మా ఇల్లులు అలాగే ఉంచాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే హిల్ కాలనీ, పైలాన్ కాలనీల్లో సుమారు 50 కుటుంబాలకు నోటీసులు అందగా మరికొంతమందికి కూడా నోటీసులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నాగార్జున సాగర్ కాలనీల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. దశాబ్దాలుగా నివసిస్తున్న కుటుంబాలకు భరోసా కల్పిస్తారా, లేక నోటీసుల ప్రక్రియను మరింత వేగవంతం చేస్తారా అన్నది ఇప్పుడు నాగార్జున సాగర్ కాలనీ వాసుల్లో ప్రధాన చర్చగా మారింది.